అందరికీ నమస్కారం. నేను మీ సతీష్. అద్దంకి ప్రజలకు మరో హామీ ఇచ్చారు ఇద్దరు మంత్రులు. వారెవరో కాదు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారు. ఈరోజు సంతమాగులూరులో 1.25 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇలా వాగ్దానం ఇచ్చారు. ఏం వాగ్దానం ఇచ్చారంటే, అద్దంకికి త్వరలో డయాలిసిస్ కేంద్రం, హెచ్ఐవి కేంద్రం రాబోతున్నాయి. ఆ దిశగా మేము పనిచేస్తా ఉన్నాం. త్వరలో ఆ నిర్మాణ పనులు కూడా జరుగుతాయని చెప్పని ఒక కబురు చెప్పారు. ఒక కబురు అని ఎందుకు అన్నానంటే నేను, నిజంగా డయాలిసిస్ ప్రజలకు, హెచ్ఐవి బాధితులకు నిజంగా తీపి కబురు లాంటిది. ఎందుకన్నానంటే, మనకి అద్దెం కాన్స్టిట్యూషన్ అయితేమి, లేకపోతే చుట్టుపక్కల కాన్స్టిట్యూషన్‌లో పక్క గ్రామాలు అయితేమి, ఒక డయాలిసిస్ చేయించుకోవాలి అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు చాలా దూరం పాపం ప్రయాసపడి, చాలా భారంగా వాళ్ళు ఖర్చుతో కూడుకొని వెళుతూ, అంతటి అనారోగ్యంలో కూడా సుదీర్ఘ దూరం ప్రయాణించి మళ్ళీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళందరికీ తీపి కబురే. నిజంగా ఆ బాధ వాళ్ళకే తెలుసు. అంత దూరం బోయి డయాలిసిస్ చేయించుకొని మళ్ళీ రావాలంటే అది సామాన్య విషయం కాదు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలి, ఏకీభవించాలి, హర్షించాలి. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఏ పార్టీ వోళ్ళైనా చేసిన పని చెప్పుకోవాలి గానీ విమర్శలుండకూడదు. కాకపోతే మా హయాంలో మేము చేసామంటే అది అది ఓకే. అది వాళ్ళ వ్యక్తిగత అంశం గాబట్టి వాళ్ళు చెప్పుకోవచ్చు చేసిన పనిని. కానీ ఈ రోజున అద్దెకి డయాలిసిస్ కేంద్రము, హెచ్ఐవి కేంద్రం రావటం అనేది హర్షించదగిన విషయం. అంత మాత్రమే కాకుండా ఇంకొక అంశం ఏందంటే, హెచ్ఐవి బాధితులు కేంద్రం ఏర్పాటు చేయటం వల్ల కొంచెం ఎక్కువ కాలం వాళ్ళు మెరుగైన వైద్యం అందించుకొని వాళ్ళు జీవించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మన అద్దంకిలో ఈ 2 కేంద్రాలను ఏర్పాటు చేయటం నిజంగా ప్రతి ఒక్కరు స్వాగతించాల్సిన విషయం. ఈ విషయం గురించి మన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఏమని ప్రకటన చేశారో ఒకసారి వీడియో రూపంలో చూద్దాం. ఒకసారి వీడియో ప్లే చేయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అట్లానే మన పద్మావతి గారు డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ గారు, డిఎంఎన్హెచ్ఓ గారు, పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు, కాంటినెంటల్ కాఫీ కంపెనీ నడుపుతా ఉన్నారు చైర్మన్ గారు. ఆయన కూడా మన అడగానే స్కూల్ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళందరికీ సైకిల్ ఇవ్వమని అడిగారు. దాదాపు 30 లక్షల రూపాయలతో ఆయన స్వయంగా ఆయన కంపెనీ తరలించుకొని వాళ్ళు మన పేరెంట్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఇస్తా ఉన్నారు. ఇట్లా పెద్దలు వేదిక ఇచ్చిన పెద్దలకి, వివిధ శాఖల అధికారులకి, ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకి అందరూ కూడా ముందుగా నమస్కారాలు. మంచి కార్యక్రమం. పిఎస్సి బిల్డింగ్ దాదాపు 1,60 లక్షలతోటి వాళ్ళ శాంక్షన్ చేయడమే కాకుండా బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగిందన్నమాట. మన కాన్స్టిట్యూన్స్ లో గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది కానీ ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వకపోతే అంటే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలని ఇమీడియట్ గా మాట్లాడేసి బిల్డింగ్ కంప్లీట్ చేయండి, లేదని చెప్పడం జరిగింది. 2 పరిస్థితుల్లో అధ్యక్షులు అయితే కంప్లీట్ చేసాం. ఇవాళ సంతకం అయితే మంత్రి గారు చేస్తుందంటే చేస్తా ఉన్నాం. ఇందాక డిఎంఎన్ఎస్ తెచ్చుకోవాలని చెప్పినట్టు ప్రాసెసింగ్ కోసం చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఉంది. బిల్డింగ్ తెచ్చుకోవడం కూడా పోతుంది. దాన్ని కూడా కాంట్రాక్టర్ చెప్పాం. ఒక 5-6 నెలలు కంప్లీట్ చేసి ఆ చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలకు కూడా అందజేస్తారు. అట్లానే ఇప్పుడు మనకి హెల్త్ కూడా వచ్చింది. 1,50 లక్షల రూపాయలతో హెల్త్ కూడా కట్టాల్సిన వచ్చిన మంత్రి గారు అడిగారు, మీరు స్థలం ఇవ్వలేదంటే నా చేత బిల్డింగ్ అయితే తీసుకెళ్ళాలి కానీ మీరు స్థలం ఇవ్వదు ఎక్కడ వెళ్తారు కూడా అన్నారు. స్థలం కూడా తొందరలో ఇస్తామని చెప్పాము. అక్కడ వైద్యం ఈ 2 కూడా కడతాం. ఇది కాకుండా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సబ్సెంటర్లు దాదాపు 21 సబ్సెంటర్లు ఇచ్చారు మంత్రి గారు. ఒక్కొక్క సబ్సెంటర్ 36 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సబ్సెంటర్లు కనుక కొత్త బిల్డింగ్ కానీ అందుబాటులో ఉంటే కనుక చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలు డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్న నర్సులు అక్కడ అక్కడికి వెళ్ళగలుగుతారు. అందుకని చెప్పి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో అడగనండి 21 బిల్డింగ్లు ఇచ్చారన్నమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ చేస్తున్నారు కదా. 40 రోజులు 38 సబ్సెంటర్లు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా అన్ని కూడా తొందరలో నేను ఎంఆర్ఓ తోటి వీళ్ళందరితో కూడా సంవత్సరంలో మీటింగ్ పెట్టాను. అన్ని చోట్ల స్థలాలు స్వీకరణ చేయండి. ముందు అర్జెంటుగా స్థలాలు లేకుండా బిల్డింగ్ కట్టాను. స్థలాలు స్వీకరణ చేయండి. లేకపోతే వాళ్ళ దాతలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు పెట్టండి. ఖచ్చితంగా ఈ 31 సబ్సెంటర్లు మొత్తం కూడా కంప్లీట్ చేసి ప్రజల వినియోగంలో తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే మంత్రి గారు చెప్తా ఉన్నాను.
మంత్రి గారు ఇందాక వచ్చినప్పుడు కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారు. తొందరలోనే తప్పకుండా శాంక్షన్ చేస్తా ఉన్నారు. తప్పకుండా అది కూడా బిల్డింగ్ అనేది ఇచ్చేస్తే కనుక మాకు అక్కడ వైద్య సేవలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ముఖ్యంగా చాలా మంది నా దగ్గరకు వచ్చి డయాలసిస్ కిడ్నీ పేషెంట్ డయాలసిస్ చేయించుకోవాలంటే మనం ఒంగోలు పోవాలి, లేదా గుంటూరు విజయవాడ పోవాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. మంత్రి గారు లెటర్ పెట్టగానే 5 బెడెడ్ డయాలసిస్ చేయించిన కనుక మా మంత్రి గారు చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. మా ప్రజలందరూ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లనే చాలా మంది బయటికి చెప్పుకోవాలనే ఎయిడ్స్ పేషెంట్లు ఉంటా ఉంటారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవితం కొనసాగిస్తూ ఉంటారు. వీళ్ళు కూడా మాకు సెంట్రల్ గవర్నమెంట్ అడగగానే ఇమీడియట్ గా అతనికి అది కూడా సెంటర్ ఇచ్చారు. దానికి రిలయన్స్ సంస్థలు సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా 65 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. అది కూడా తొందరలోనే ప్రజలకి ఇవన్నింటి వినియోగం చేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వచ్చిన సంవత్సరం 8 నెలల్లోనే ఒక్క వైద్య శాఖ, ఆరోగ్య శాఖ సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాం. ఇంకా రాబోయే రోజుల్లో మన సత్యకుమార్ గారికి బీజేపీలో చాలా సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉంది. ప్రధానమంత్రి గారు కూడా సత్య అవార్డు పిలిచే అంత దగ్గర ఏదైనా కేంద్రం నుంచి చేసుకురాగలిగిన అనుబంధం ఉందంతా కూడా మంత్రి గారు దాని శాఖలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా రాబోయే ఇది రవికుమార్ గారు మనకి డయాలసిస్ మీద అలాగే హెచ్ఐవి కేంద్రం మీద మనకు ప్రకటన చేయడం జరిగింది. నిజంగా ఇది దర్శించదగిందే. రెండో కీలక పాయింట్ చెప్పారు. ఇంకోటి చెప్పారు అంశం ఏంటంటే ప్రతి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైతే మేజర్ పంచాయతీలు ఉన్నాయో ప్రతి గ్రామీణ ప్రాంతాలలో సబ్ సెంటర్ల ఏర్పాటు అనేది నిజంగా చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలకు అప్పటికప్పుడు కొంచెం ప్రథమ చికిత్స అందించాలంటే ఖచ్చితంగా సబ్ సెంటర్లు అనేవి చాలా ఉపయోగపడతాయి అనేది కూడా ఒక మంచి అంశం. గ్రామీణ ప్రాంతాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడం కూడా ఒక హర్షించదగిన విషయమే. దాంతో పాటుగా ప్రధాన సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగిపోయిన సమస్య ప్రాసంగులపాడులో అక్కడ చూస్తే ఆ యొక్క హాస్పిటల్ చూస్తే ఎప్పుడు పడిద్దో తెలియదు. అక్కడున్న పాపం ఉద్యోగస్తులు కూడా బిక్కుమంటూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎప్పుడు పైనుంచి పెచ్చుకులు పడితే తెలియదు, ఎప్పుడు కూలిపోతే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో రోగులు రావాలంటే కూడా అక్కడ భయపడేవాళ్ళు. కానీ మంత్రి గారు 5-6 నెలల్లో దాన్ని పూర్తి చేయాలంటే నిజంగా ప్రజలందరూ రక్షించదగిందే. ఎందుకంటే అక్కడ సమస్య తెలుసు నాకు. అక్కడ ఉన్న కాన్పులు చేయాలన్నా లేకపోతే ఏదైనా ఎవరిని వైద్యం చేయించుకోవాలన్నా సరే పాపం అక్కడ విధులు నిర్వహించాలన్నా సరే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కానీ ఈ 5-6 నెలల్లో పూర్తి చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా మంచి డాక్టర్లు ఉన్నారు, అట్లానే ఆశా వర్కర్లు ఉన్నారు, ఏఎన్ఎంలు ఉన్నారు, సూపర్వైజర్లు ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంకా ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను.